హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు ఈ పునరుత్థాన దినమందు ఇలాగా ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధానంలో చేరి రావడం అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, ఆదివారం పునరుత్థాన దినం ఆయనతో కలిసి ఆయన సన్నిధిలో సహవాసములు ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని ఇంకా అత్యధికంగా దీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు అద్భుతమైన సాక్ష్యాలు కూడా మనం విన్నాం. సాక్ష్యాలు పంచుకున్న బిడ్డలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనకు దేవునికి వాక్యాన్ని అందించేందుకు ఈ పునరుత్థాన దినమందు మన మధ్యలో దేవుని సేవకులు బ్రదర్ థామస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు హైదరాబాదులో ఉంటూ దేవుడు వారికి ఇచ్చిన మంచి అద్భుతమైన గొప్ప పనిలో వారు పనిచేస్తూ దేవుని సేవలు కూడా వాళ్ళు ముందుకు నడిపించబడుతుంటున్నారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో వారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా మనం అందరూ కూడా చప్పట్లు కొడుతూ సహోదరి మనం ఆహ్వానిస్తాం. ప్రియులారా, పునరుద్ధాన దినపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము దైవ వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? చేతులు ఎత్తి చూపిస్తారా? వావ్, 85% బ్రదర్స్ కొంతమంది వెనకబడ్డారు. లేడీస్ ఫస్ట్ అని ఏమైనా పాటిస్తున్నారా మీరు? మన యూజువల్గా ఆడవారిని రెస్పెక్ట్ చేయడానికి లేడీస్ ఫస్ట్ అంటాం కదా. ఎవరన్నా ఇంటికి వెళ్ళి ఏటీఎం కార్డు నెంబర్లు అడిగారా? ఇంట్లో రాత్రి వచ్చిన వాళ్ళు అడిగారా బ్రదర్స్? ఓకే, అడిగి ఇబ్బంది పెట్టద్దు. దేవుడి కార్యము మీ కుటుంబాల్లో సంపూర్ణంగా చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈనాటి వర్తమానము నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఒక మాటను అందించాడు. మీ సంఘ ఈ సంవత్సరపు వాగ్దానం ఏంటి? ఓకే, వ్యక్తిగత వాగ్దానాలు అందరూ తీసుకున్నారా? తీసుకోలేదా? ఒక వాగ్దానమే, ఒకదానికోసమే ప్రార్థన చేస్తే అది నెరవేరిస్తే దేవుడికి స్తోత్రం అనుకున్నారా? ఓకే, అట్లయితే సరైన మెసేజ్ దేవుడు అందించాడు మనందరికీ. కీర్తనలు 19:1. ఎవరైనా మైక్ తీసుకొని తెలుగులో చదవగలిగితే బాగుంటుంది. మీరు చదవచ్చు కదా అంటే తెలుగులో నాకు ఇబ్బందులు ఉన్నాయి, భాష సంబంధమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మైక్ ఎవరైనా తీసుకొని చదివినట్టయితే సహాయకరంగా ఉంటుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. చదవండి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చాలు. ఆకాశం ఏం చేస్తుందంట? అంతరిక్షం ఏం చేస్తుందంట? దేవుడి మహిమను ఏం చేస్తుంది అంటే, మన భాషలో మనం మాట్లాడుకోవాలి అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నవి అని చెబుతున్నాయి. మనం మహిమపరుస్తున్నావా? నిజంగా కాన్ఫిడెంట్గా ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మనం దేవుడి మందిరంలో ఉన్నామన్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. గుడ్. అట్లీస్ట్ కొంతమంది అయినా కానీ మీకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. మహిమ అంటే అర్థం ఏంటి? దేవుడి మహిమ అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి గొప్ప చేయటం. ఈశ్వర్ గారు ప్రొయాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకేమైనా చెప్పగలరా ఎవరైనా? దేవుణ్ణి సంతోషపెట్టడము. ఇంకా లేడీస్ ఫస్ట్ అన్నాం కదా, అంతా జెంట్స్ ఈరోజు బాగా ఫాస్ట్గా ఉన్నట్టున్నారు. స్త్రీలు ఎవరైనా చెప్తారా? యవనస్తులు కానీ దేవుడి మహిమ అంటే ఏంటి? తెలీదు. చేతులు ఎత్తేసాం మనం. సో దేవుడిని మహిమపరచడం ఎలా అన్న ఆలోచన చేద్దాం ఈరోజు వాక్యంలో నుంచి. మహిమ కోల్పోయిన సందర్భంలో మన జీవితం ఉందా?
మహిమ పొందుకున్న సందర్భంలో ఉన్నామా, మహిమ పొందుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేద్దాం. ఆదాము అవ్వను దేవుడు తయారు చేసినప్పుడు వారికి ఏమేమి ఇచ్చాడు దేవుడు? అన్నీ ఇచ్చాడా? ఏదోని తోటలో అన్నీ ఇచ్చాడా? అన్నీ ఏవైనా వెలితిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూసాము. ఆదికాండం చదివినప్పుడు ఏమి ఇచ్చాడు? క్లుప్తంగా చూసినట్టయితే మీరు ఇంటికి వెళ్ళి ఏమంటారు, మనం అవన్నీ చదువుకుంటూ పోతే బహుశా 11:30 అవుద్ది, కానీ కట్ షార్ట్ చేసి ఫాస్ట్గా ముందుకు వెళ్దాం. ఆదాము అవ్వను తయారు చేసినప్పుడు వారికి ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. ఏం ఉద్దేశం ఇచ్చాడు? ఆదాము అవ్వకు ఏమని చెప్పాడు దేవుడు? వాళ్ళని ఆ తోటలో ఉంచి తిని బొర్రలు పెంచమన్నారా మనలాగా? ఆదాము అవ్వను మన ఈ రోజుల్లో ఉన్న భాషలో ఒకవేళ చెప్పాలి అంటే దేవుడు వారిని భూమికి రాజుగా రాణిగా నియమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద జరిగే సకల విషయాలను బట్టి వాళ్ళని రాజుగా రాణిగా ఉంచినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే జంతువులపైన, భూమిపైన, అన్ని వాటిపైన వారికి అధికారాన్ని ఇచ్చాడు. 1. 2, వాటిని లోబర్చుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. వారిని పరిపాలించే కృపను దేవుడు అందించాడు. ఈ మూడింటిని కలిపితే ఏమవుతుంది? ఒక ఉద్దేశాన్ని ఇచ్చి వాళ్ళని తోటలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉద్దేశంలో ఏమేమి ఉన్నాయి? అధికారాన్ని ఇచ్చాడు, పరిపాలించేదానికి ఏమంటారు శక్తిని ఇచ్చాడు. వాళ్ళ అన్ని విషయాలు, భూమిలో జరిగే అన్ని విషయాలని వాళ్ళ లోబడే విధంగా వాళ్ళకు లోబర్చుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఇచ్చాడు. మనకు వాళ్ళకు ఏమంటారు, మనం పోలిక చూసుకోవాలి అంటే ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాము. నేనేమంటున్నానంటే మహిమ అన్నదానికి మనం వెనక్కి వద్దాం. మహిమ అన్నప్పుడు దేవుడిని ఘనపరచడము, దేవుణ్ణి మనం పెద్ద చేయటం అని అనుకుంటూ ఉంటాం, తప్పు కాదు. కానీ ఇంకాస్త లోపలికి వెళ్ళినట్టయితే మహిమ, నిజమైన మహిమ ఎప్పుడు కలుగుతుంది అన్న ఆలోచన చేసినట్టయితే పరలోకంలో ఎప్పుడు పండగ చేసుకుంటారు? మనం ఏం చేస్తే పండగ చేసుకుంటారు? ఎందుకని? మిగతా ఏ విషయాల్లో ఒక అద్భుతం జరిగినప్పుడు కానీ, ఒక ప్రవచనం చెప్పినప్పుడు కానీ, ఒక చనిపోయిన మనిషిని బతికించినప్పుడు కానీ పండగ చేసుకోరు కదా. ఆత్మ రక్షింపబడినప్పుడే ఎందుకు పండగ చేసుకుంటారు? ఎందుకు అంటే ఈ మాట చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 3:28. తెలుగులో చదవండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, రోమిల్ రాసిన పత్రిక 3:23 అమ్మా. ఏ భేదమును లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏం చేశారంటే అందరూ పాపం వల్ల ఏమవుతుందంట? ఇప్పుడు మహిమ అన్న విషయానికి వస్తే, దేవుడు మనలో ఉండి జీవిస్తూ, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త వినండి, దేవుడు మన హృదయంలోకి వచ్చి జీవిస్తూ తన కార్యక్రమాన్ని నిర్వర్తించే పరిస్థితి మనకు ఉన్న సమయంలో దాన్ని అంగీకరించి దేవుణ్ణి మనము ఆయన పని చేసుకోవటానికి అగ్రీ చేసి, ఆయనకు సమ్మతి తెలిపి ఆయన పనిని మన ద్వారా చేయించుకోవటానికి ఎప్పుడైతే మనము సమ్మతిస్తామో అది నిజమైన మహిమ అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరమై ఉంది. రక్షింపబడ్డప్పుడు ఏమవుతుంది? మనం ఏం చెప్తాము? రక్షణ కార్యంలో ఒకవేళ వెనక్కి వెళ్తే, రక్షణ కార్యము మొదలు అవ్వకముందు వెనకాల చాలా జరుగుతుంది కదా. దేవుడు మనకేం చెప్తాడు? నువ్వు పాపం చేసావు అన్న మేలుకొలుపులేకి తీసుకెళ్తాడు. వాక్యం విన్నప్పుడు, వాక్యంలో చెప్పబడిన విషయాలను బట్టి మనం జీవితాన్ని సరిచూసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు? మనం తప్పు చేస్తున్నాము, మనము పాపములో జీవిస్తున్నాము, ఆ పాపములో జీవించిన వారికి మరణమే ఆఖరి ఘట్టంగా ఉండబోతుంది అని దేవుడు చెప్పినప్పుడు
దానికి పరిష్కారం ఏంటి అన్న ఆలోచన మన మనసులో చేసినప్పుడు యేసయ్య వచ్చాడు, మనకు ఒక మార్గాన్ని అందించాడు. ఆయన పాపాన్ని సంపూర్ణంగా సిలువలో మనము అనుభవించవలసిన ఆ శిక్షను ఆయన అనుభవించి మన కోసము మార్గాన్ని తెరిచాడు అని గ్రహింపు తీసుకొచ్చినప్పుడు మనము యేసయ్య నా దేవుడు, ఆయన ద్వారానే తండ్రిని చేరుకోగలము అన్న ఆలోచనతో ఆయనని స్వీకరించే పరిస్థితిలోకి మనం వస్తాం. స్వీకరించకముందు పాత జీవితాన్ని వదిలిపెట్టి యేసయ్య చూపించే జీవితాన్ని మనం అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అన్న వాగ్దానం యేసు ప్రభుతో చేసిన తర్వాత, ఆయన దేవుడు అని అంగీకరించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ట్యాంక్లోకి వెళ్ళి మునుగుతామా? ఏమంటారు దాన్ని? బాప్తిజం అంటారా? అంతేనా? ఇంకా వేరేది ఏమైనా అంటారు మీ దగ్గర? ఇవన్నీ జరిగిన తర్వాతనే రక్షణ పొందుకున్నాము. బాప్తిజం పొందుకుంటేనే పరలోకానికి వెళ్తారా, పొందుకోకపోయినా వెళ్తారా? కంపల్సరీనా? ఎక్కడైనా బైబిల్లో ఉందా బాప్తిజం పొందుకోకపోతే పరలోకానికి వెళ్ళరు అని? ఆలోచించండి ఒకసారి. 2 విషయాలు చెప్తాను. ఏమంటారు కొన్ని విషయాల్లో కొంత సమయం మనము స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే, తెలిసిన వారైతే మరొకసారి సరిచూసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రశ్న ఏంటి అంటే, బాప్తిజం పొందుకుంటేనే పరలోకమా లేదా? బాప్తిజము తీసుకుంటేనే రక్షణ పొందుకున్నట్ట లేదా? ఆ ఆలోచన మీరు చేస్తుండగా 2 అంశాలు చెప్తాను నేను. సిలువ పైన ఉన్న దొంగ బాప్తిజం తీసుకున్నాడా, తీసుకోలేదా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. మనం బాప్తిజం తీసుకోవాలని వద్దా? డిస్కౌంట్ ఇవ్వచ్చా? డిస్కౌంట్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా బాప్తిజం విషయంలో? ఆయన తీసుకోలేదు కదా, వెళ్ళిపోయాడు కదా, మనం ఎందుకు తీసుకోవాలి అని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? యేసు ప్రభు ఏం చేశాడు? తీసుకున్నాడా లేదా? ఎందుకు తీసుకున్నాడు? శిష్యులకు యేసు ప్రభు ఏం చెప్పాడు? మీరు సకల జనముల దగ్గరికి వెళ్ళి, లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, ఏమని చెప్పాడు? సువార్త ప్రకటిస్తూ ఇంకో మాట కూడా చెప్పాడు, నా సాక్షులుగా ఉంటూ సువార్త ప్రకటిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వము అని. ఎందుకని? అక్కడేమో తీసుకోకపోయినా వెళ్ళిపోయాడు కదా, మనం తీసుకోకపోయినా వెళ్ళిపోయే అవకాశం ఉందా? లేదా? ష్యూరా? మనము పాత నిబంధనలో చూస్తే కార్యక్రమాలకి, ట్రెడిషన్స్కి, పద్ధతులకి ఎక్కువ మనము అవకాశాన్ని ఇచ్చినట్టుగా చూస్తాం మన జీవితంలో. ఇది ఇలా చేయాలి అంటే అందరం ఫాలో అయిపోతాం. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవాలి, డిమానిటైజేషన్లో అయితే అందరు క్యూ కట్టేసేవాళ్ళు కదా, క్యూ కట్టి డబ్బులు డ్రా చేసేసుకునేవాళ్ళు కదా. అక్కడ చాలామంది క్యూలో నిలబడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. ఒకవేళ మనిషిని అర్థం చేసుకుంటే మనస్సు ఉన్నట్టయితే, పెద్దవారు ఉంటే పెద్దవారిని ముందుకు పంపించండి. వాళ్ళ వయసులో యవనస్తులు అయితే లాస్ట్లో నిలబడాల్సిన అవసరం ఉంది మనసుతో ఆలోచించినట్టయితే. ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలా లేదా అనేది త్వరగా అర్థం చేసుకుని ముందుకెళ్దాం. యేసు ప్రభు బాప్తిజం ఎందుకు తీసుకున్నాడు, శిష్యులను ఎందుకు బాప్తిజం తీసుకోమని చెబుతూ ఉన్నాడు అంటే 2 విషయాలు. మనం మనస్సులో జరిగిన కార్యాన్ని బాప్తిజం రూపంలో అందరికీ, లోకానికి చెబుతూ ఉన్నాం. 1. 2, మన మనస్సులో జరిగింది ఒకవేళ మనం పెళ్ళికి దాన్ని ముడిపెట్టి చూసుకోవాలి అంటే, మన మనస్సుకు యేసు ప్రభుకు జరిగిన రక్షణ కార్యం సంభాషణ, మనస్సులో జరిగిన కార్యాన్ని ఎంగేజ్మెంట్ అనుకోవచ్చు. బాప్తిజము పెళ్ళిలాగా మనం భావించవచ్చు. ఎంగేజ్మెంట్ అయ్యి కలిసి ఉండగలరా? ఇంట్లో ఉంటారా? ఎవరైనా ఉంటారండి. చాలామందిని చూసాం మేము. నేను అంటుంది బైబిల్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి పెళ్ళి తర్వాతే మనము అమ్మాయిని ఇంటి దగ్గరికి తెచ్చుకుంటాం, అంతేనా? అలానే యేసు ప్రభు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని శిష్యులకు ఆయన చేయకుండా చెప్పాడు, ఆయన కూడా బాప్తిజం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతే శిష్యులకు చెబుతున్నారు, మీరు సాక్షిగా ఉంటూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఇలా చేయము అని. ఓకే, మహిమ దగ్గరకు వచ్చినప్పుడు 2 విషయాలు ఉన్నాయి. రక్షణ కార్యం జరిగినప్పుడు మనము దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించుకున్నప్పుడు, మహిమ అన్నదానికి ఒకవేళ సింపుల్గా చెప్పాల్సిన అవకాశము మీరు ఇచ్చినట్టయితే, దేవుడి దైవత్వాన్ని కనపరచడమే మహిమ అని నేను అంటాను.
దేవుడి గురించి ఎరిగి ఉండి దానికి అనుకూలంగా మనం నడుచుకోవడమే దేవుణ్ణి మహిమపరచడము అంటాను నేను. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు, పాపం లేని చోట దేవుడు ఉంటాడని బైబిల్ చెప్తూ ఉన్నది. ఇంకొకలాగా చెప్పినట్టయితే జీవరాశులు అన్నీ ఏమంటారు, ఆకాశం కానీ నక్షత్రాలు కానీ దేవుని మహిమపరుస్తున్నాయి అన్న మాటను మనం ఇందాక చదువుకున్నాం. మనము పాపం వల్ల దేవుడి మహిమని కోల్పోయాము అన్న మాట కూడా ఇందాక చదువుకున్నాం. ఏదోని తోటలో జరిగిన తర్వాత జరగకముందు దేవుని మహిమను సంపూర్ణంగా వాళ్ళు కలిగి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడికున్న ఆలోచనలు, దేవుడికున్న కోరికలు వాళ్ళు సంపూర్ణంగా నెరవేర్చే పరిస్థితిలో ఉన్నంత వరకు దేవుడి ఆలోచనని నెరవేర్చేవారే దేవుడి మహిమపరుస్తున్నట్టు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితానికి వస్తే యేసుప్రభు ఎవరు అంటే ఏమని చెప్తారు మీరు? ఒకవేళ 3 సెంటెన్సెస్ చెప్పాలి అంటే మీరు అన్నీ చెప్పకపోవచ్చు, కానీ ఒక మాట చెప్పినా కానీ పర్లేదు. యేసుప్రభు ఎవరు అని ఏమంటారు, దేవుడి మహిమపరిచే విషయంలో మొట్టమొదటిది దేవుడు ఏంది మనకు మన ముందు ఏం పెట్టాలని ఆలోచిస్తాడు అంటే, నా జనాంగము నన్ను తెలుసుకోవాలి అన్న ఆశ కలిగి ఉంటాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అని కీర్తనకాడు రాశాడు కదా. నా ప్రజలు నన్ను సంపూర్ణంగా ఎరిగి ఉండాలి అన్న ఆలోచన దేవుడు మన పట్ల నిత్యము చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తూ ఉండొచ్చు? ఒక భార్య భర్త గురించి ఆలోచించినట్టుగా దేవుడు మన గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఒక భర్త భార్య గురించి ఆలోచించినట్టుగా ఎందుకు ఆలోచిస్తున్నాడు? దేవుడిని మనం మహిమపరచాలి అంటే మొదటిగా ఆయన ఎవరో తెలుసుండాలి కదా. ఆయన ఎవరో సంపూర్ణంగా తెలియకుండా మనం ఎలా మహిమపరచగలం? ఆయనకున్న ఆలోచనలు ఎలా కనుగొనగలం? ఆయనకున్న చిత్తాన్ని మన జీవితంలో మనం ఎలా కనుగొనగలం? అవి చేస్తే కానీ ఆయన మహిమపరిచినట్టుగా కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుణ్ణి తెలుసుకోవటం ఎలా? ఒకవేళ రక్షింపబడిన వారు మీలో ఉన్న వాళ్ళని నేను ఒక ప్రశ్నను, యేసుప్రభు ఎవరు, మీరు ఎలా ఏమని చెప్తారు యేసుప్రభు గురించి అంటే ఏమని చెప్తారు? కొంతమంది ఏమో దేవుడు ప్రేమించే వాళ్ళని చెప్తారు, కొంతమంది ఏమో దేవుడు కృపగలవాలని చెప్తారు, దేవుడు నిత్యము మార్పు చెందని దేవుడు అని కొంతమంది చెప్తాడు. ఇంకేమైనా చెప్పగలరా? దేవుడు రక్షకుడు అని. వెరీ గుడ్. ప్రధానంగా 3 విషయాలు మనము ఏమంటారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా దేవుడు సర్వశక్తి గలవాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలా అవసరం అవుతుంది అని మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మానవ ఏమంటారు బుద్ధి ఎలా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో మనం చర్చిలో ఉన్న బయట ఉన్నా కానీ నాకేంటి అని ఆలోచిస్తాం. చాలామంది ఏమంటారు చెప్పడానికి ఇబ్బంది పడవచ్చు, కానీ నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్న ఆలోచన మన అందరికీ 100% ఉంటుంది. కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది మొహమాట పడవచ్చు. దేవుడు సర్వశక్తి మంతుడు అని చెప్పినప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక సమస్యనో ఒక ఇబ్బందినో దాని గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయగల శక్తిమంతుడు అని నమ్మటానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి కోసము, దేవుడి గురించి సమీపంగా అర్థం చేసుకోవటానికి కోసము ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమై ఉంది. మీకు వాక్యం తెలిసినా, ఒకవేళ మీరు రక్షింపబడిన వారు కాకున్నా కానీ దేవుడు శక్తిమంతుడు. ఆయన మీద ఎవరు ఆధిపత్యం చెలాయించేవారు ఎవరూ లేరు. ఆయనే అందరి మీద తన ప్రేమని చూపించేవాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏమైనది అంటే దేవుడు అంతటా ఉన్నవాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా మనకు అవసరం అవుతుంది? మనకేంటి అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకున్నట్టయితే, మీరు అమెరికాలో ఉన్న, భారతదేశంలో ఉన్న, రాత్రైనా పగలైనా ఏ సమయమైనా కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పటానికి అంతటా ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేసినా ఉన్నాడు, అక్కడ ప్రార్థన చేసినా ఉన్నాడు, శూన్యంలో ఎక్కడ ప్రార్థన చేసే ఉన్నాడు, భూమి మీద ఎక్కడ ప్రార్థన చేసే ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన అంతటా ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. మూడోదిగా ఆయన అన్నీ ఎరిగినవాడు. మనకెలా ఉపయోగపడుతుంది? ఆయన అన్నీ ఎరిగినవాడు అన్న మాటను మనము ఆలోచించినప్పుడు ఆయన మన పాస్ట్ తెలుసు, మన ప్రజెంట్ తెలుసు, మన ఫ్యూచరు తెలిసిన వాడై ఉన్నాడు. ఎలా ఉపయోగపడుతుంది మనకు? మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు, మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో తెలుసు, ఏ పరిస్థితి గుండా ముందు వెళ్ళాము అన్నది కూడా తెలుసు. మనం మర్చిపోవచ్చేమో కానీ మన గత జీవితాన్ని దేవుడు ఎంతమాత్రం మరిచే దేవుడు ఎంతమాత్రం కాదు. దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి సంపూర్ణంగా ఎరిగినవాడు కాబట్టి, మన భవిష్యత్తు కాలాన్ని ఎరిగినవాడు కాబట్టి, మన గత కాలాన్ని ఎరిగినవాడు కాబట్టి, మన ప్రజెంట్గా ఉన్న కాలాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆయన జ్ఞానంతో మనల్ని
ఆదరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాలు సంపూర్ణంగా మనం అవగాహనలోకి తీసుకున్న తర్వాతే మిగతా విషయాల్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరమై ఉంది. దేవుడి గురించి ఎంత తెలుసుకున్నా కానీ ప్రాణం ఎప్పటికీ తృప్తి పడదు. నిజమైన హృదయం, దేవుణ్ణి కోరుకునే హృదయం మన జీవితకాలం బహుశా మనకు సరిపోదు. ఇంకా ముందుకెళ్ళినట్టే మహిమ గల పాత్రలుగా మనం ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక చిత్తాన్ని ఇచ్చాడు కదా. చిత్తం తెలుసుకోవటం ఎలా? ఎంతమంది మీ చిత్తాన్ని తెలుసుకున్నారు? మనమేమి జంతువులం కాదు కదా. జంతువు ఏమవుతుంది? వస్తుంది, చనిపోతుంది, వెళ్ళిపోతుంది. ఒక పిల్లి ఒక కుక్క ఉందనుకోండి, మనకు ఆ కుక్కకు డిఫరెన్స్ ఏంటి? మన మనుషులం అండి, అది జంతువు అని మీరు అంటారు. నాకు తెలుసు మీరు చాలా ఇంటెలిజెంట్ స్మార్ట్ పీపుల్ మీరంతా. ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? దానికి 4 కాళ్ళు ఉంటాయని మాకు 2 కాళ్ళే ఉన్నాయి అంటారు. ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? బైబిల్ ప్రకారంగా చూసినట్టయితే మనిషికి నేను రాత్రి మనం మాట్లాడుకున్నట్టుగా శరీరము, ఆత్మ, హృదయము ఉంటుంది. జంతువుకి ఏముండదు? ఆత్మ ఉండదు. సో ఆ ఆత్మ, మనిషి ఆత్మను పరిశుద్ధాత్ముడు నడపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ మనము ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. దేవుణ్ణి మహిమపరిచే అంశంలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కొంతమంది లేట్ అయ్యారేమో, కొంతమంది తెలుసుకునే ప్రక్రియలో ఉన్నారేమో, కొంతమంది ఆల్రెడీ తెలుసుకున్నారేమో. ఎలా తెలుసుకోవటం? ఏం చేస్తారు తెలుసుకోవాలి అంటే? తలలూపుతూ ఉన్నారు, కొంతమంది ఏమో నిద్రపోతూ ఉన్నారు. బాగా జోలపాట్లాగా ఉన్నట్టుంది. ఎలా తెలుసుకోవటం? వాక్యానికి లోబడాలని బ్రదర్ చెప్తున్నారు. ఏమంటారు? జెంట్స్ ఫస్ట్ ఉన్నట్టున్నారు ఈ మీటింగ్లో. దేవుడి చిత్తము పలు విధాలుగా ఉంటుంది. నెంబర్ 1, అందరూ రక్షింపబడాలి అన్న ఆలోచన దేవుడికి మన పట్ల ఉన్నది. అది మొదటి చిత్తంగా ఉంటున్నది. మొదటి చిత్తం ఏంటంట? మనం అందరము రక్షింపబడి ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దబడాలి అన్న ఆలోచన మొట్టమొదటిగా ఆయన చిత్తము మన పట్ల అయి ఉన్నది. రక్షింపబడ్డామండి, ఇప్పుడు తర్వాత సంగతి ఏంటి అని అడిగారు అనుకోండి, ఏమై ఉండొచ్చు? ఇది కూడా అందరికీ వర్తిస్తుంది. బడ్డామండి, తర్వాత దేవుడి చిత్తం ఏంటి మా పట్ల? ఒకటి అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది అని మనం టిక్ పెట్టుకున్నాం అనుకోండి, సెకండ్ రౌండ్ ఏంటి అని దేవుడు డెఫినెట్గా అడుగుతాడు. ఏమై ఉండొచ్చు? రక్షింపబడిన వారందరూ రక్షణ భాగ్యాన్ని అందరికీ ఇచ్చింది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటి? ఏమై ఉండొచ్చు? ఆయన మార్గంలో నడవటమా? పరిశుద్ధ జీవితాన్ని ఎందుకు జీవించాలని అడుగుతున్నాడని ఆలోచన చేస్తే దేవుడు ఒక మాట అంటాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని. మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనము మన సొంత ప్రయత్నంతో ఉండగలము? ఆబ్వియస్లీ మీరు అందరూ నో అని చెప్తారు. ఎలా ఉండగలము? అది ఒక రోజులో జరిగే పనా, లేకపోతే సుదీర్ఘంగా జరిగే పనా, లేదా దేవుడి సహాయం అవసరం? అందరికీ తెలుసు దేవుడి సహాయం కావాలి అన్నది. ఆయన ఆలోచనలో మొట్టమొదటిగా ఆయన మహిమపరిచే దాంట్లో మనము ఇంతవరకు ఏం చూసుకున్నామంటే ఆయన్ని మనము సంపూర్ణంగా ఎరగటం అన్నది ఆయన చిత్తంలో, ఆయన మహిమపరిచే వాటిల్లో మొదటిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. రెండోదిగా ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని నడపటము చాలా అవసరమై ఉన్నది. ఆయనని ఘనపరిచే వారంగా, మహిమపరిచే వారంగా మనం ఉండాలి అంటే అన్న మాటను మనం చూస్తున్నాం. ఆయన చిత్తంలో భాగంగా మొట్టమొదటిగా అందరూ రక్షింపబడాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు అన్నది మనం చూసాం. రెండోదిగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక రోజులో జరుగుతుందా, లేకపోతే అది ఎప్పటికీ జరగదా అన్నదే ప్రశ్న. ఒక రోజులో జరుగుతుందా? స్విచ్ ఆన్ చేసినట్టు టక్కన మనం చేంజ్ అయిపోతామా? పరిశుద్ధులుగా నిజంగా జీవిస్తున్నామా రక్షింపబడిన వాళ్ళందరూ? నిజంగా గుండె పైన చేసుకొని చెప్పండి, మీరు దేవుడు మందిరంలో ఉన్నారు. 100%. మీ మనస్సాక్షి మిమ్మల్ని నిందించలేని పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా? ఎందుకు అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము?
మనస్సాక్షి ఎప్పుడు నిందిస్తూ ఉంటుంది కదా, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అన్న ఆలోచన ఆత్మ ద్వారా ఏమంటారు మనకు మనస్సాక్షి ఇస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలకి లోబడతాం, కొన్ని విషయాలకి లోబడలేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకని అలా జరుగుతూ ఉంటుంది? మనం ఎందుకని లోబడలేని పరిస్థితిలో ఉంటాము? చిన్నపిల్లలు చాక్లెట్ కావాలని అడుగుతూ ఉంటాం, మనమేమో వద్దు పళ్ళు పాడైపోతాయి అంటాము. లాస్ట్కు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, చాక్లెట్ తినేస్తారు. వాళ్ళకు మనకు తేడా లేదు భక్తి విషయంలో, అవునా కదా? దేవుడేమో వద్దమ్మా వద్దయ్యా అని చెప్తూ ఉంటాడు. ఒకసారి దేవుడా నాలుగు లాగేస్తుంది దేవుడా, కడుపు పిలుస్తుంది దేవుడా, ఇది పిలుస్తుంది దేవుడా, అది ఇది అని ఒకసారితో మొదలు పెడతాము. ఆ ప్రతిసారి ఒకసారి అవుద్ది. ఎందుకని అలా జరుగుతూ ఉంది? ఎందుకు అంటే రక్షణ కార్యం జరిగినప్పుడు ఇవి జరుగుతాయి. మనిషి ఆత్మను దేవుడు నూతనపరుస్తూ ఉన్నాడు రక్షణ కార్యం జరిగినప్పుడు. జాగ్రత్త వినండి, మనిషి ఆత్మను దేవుడు నూతనపరుస్తూ ఉన్నాడు. కానీ మనిషికి జంతువులకి లేనిది మనిషికి ఇంకోటి ఏమి ఇచ్చాడు అంటే మనస్సునిచ్చాడు. ఆ మనసులో ఏం జరుగుతుంది అంటే మన నిర్ణయాలను మనం చేస్తాం. దేవుడు నిర్ణయం తీసుకునే శక్తిని మనకిచ్చాడు. ఆ శక్తి ఎంత గొప్పదని మీకు చెప్తాను నేను. ఆదాము అవ్వ దేవుణ్ణి అతిక్రమించే శక్తి ఉన్నది దానికి. అదేవిధంగా దేవుడి చిత్తానుసారంగా నడుస్తే గొలియాటుని కొట్టగలిగే శక్తిని కూడా, ఆ నిర్ణయాన్ని కూడా ఆ హృదయానికి ఇచ్చాడు. మనము ఒకవేళ మషీన్స్ అవుతే మన నిర్ణయాలు మనం తీసుకునే అవకాశం ఉండేది కాదు. దేవుడు ప్రేమలో నుంచి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ స్వతంత్రంలో భాగంగా మన నిర్ణయాలను మనం చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ నిర్ణయాలు మన మనస్సు మన హృదయంలో జరుగుతాయి. ప్రేమించేవాడు ఎప్పటికీ ఆ ఆప్షన్ మనకు ఇస్తాడు. ఇంట్లో అయినా బయట అయినా దేవుడి దగ్గర అయినా. నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే ఒకే ఒక విషయాన్ని మనం చెక్ చేయాలి. ఒకవేళ మనుషుల్లో ఏమంటారు మనకు తెలిసిన వారు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన భార్య కానీ, భర్త కానీ నిజంగా ప్రేమిస్తున్నారు అని బల్లగుద్ది చెప్తున్న వాళ్ళకి వెళ్ళి ఒకే ఒక ప్రశ్న అడగండి, నా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారా అని అడగండి. దేవుడు మన నిర్ణయాలని గౌరవించాడు, తప్పైనా కానీ కొన్ని సందర్భాల్లో. ఎందుకు అంటే ఆయన మన మనస్సును గెలుచుకోవాలనుకుంటున్నాడు, కానీ మన మీద ఆయన ఫోర్స్ చేసి మనల్ని బలవంతంగా మార్చే ప్రయత్నం చేయట్లేదు. ప్రేమకున్న ఇంపార్టెంట్ క్వాలిటీ అది. మనకు ఎప్పుడు దేవుడు ఆప్షన్ ఇస్తున్నాడు, ఆయన్ని మనము స్వీకరించాలా వద్దా అన్నది. ఆదాము అవ్వ ఏదోని తోటలో చేసిన పరిస్థితి కూడా అదే. దేవుడు తినొద్దయ్యా అని చెప్పినా కానీ అవ్వ ఏమన్నది, ఎంత రమ్యముగా ఉంది పండు అని డైలాగ్ వేస్తుంది కదా, వేసిందా లేదా? వాడేమో బోల్తా కొట్టించేస్తాడు బాగా. తర్వాత ఏమైంది, పాపాన్ని తీసుకొచ్చాడు, మనందరికి అంటగట్టారు. కొన్నిసార్లు అనిపిస్తుంది అవ్వ దొరికితే పరిగెత్తించి కొడదామా అనిపిస్తుంది నాకు. మీ కోపం రావట్లేదా? వాళ్ళ వల్ల మనము జన్మత పాపులం అయిపోయాం కదా. కానీ చాలామంది అనుకుంటారు ఆవిడ వల్ల మేము పాపులం అయిపోయాం, కానీ దేవుడు ఒక మార్గాన్ని మనకి ఇచ్చాడు కదా, దాన్ని మనము కరెక్ట్ చేసుకోవటానికి. గుర్తుపెట్టుకోండి, మహిమని మనము ఘనపరిచే విషయంలో దేవుడి పట్ల ఆయనను తెలుసుకున్న తర్వాత, రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన చిత్తాన్ని ఎరగటము చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలామంది అనుకోవచ్చు, నాకు వయసు అయిపోయిందండి నేనేం చేస్తానని కొంతమంది అనుకోవచ్చు. యవనస్తులు అనుకోవచ్చు, ఇంత యంగ్ ఏజ్లో ఉన్నాను నేనేం చేయగలనని వీళ్ళు అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, మాకున్న పనిపాట్లతోనే మేము సమయం గడిచిపోతుంది అని మీరు అనుకోవచ్చు. ఇటుపక్క ఉన్న వాళ్ళు మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మేమేం చేస్తామని మేము అనుకోవచ్చు. రకరకాల ఆన్సర్స్ మీరు అందరు ఇవ్వచ్చు. కానీ మీరు ఏ ఆన్సర్ చెప్పే కానీ దేవుడికి మన పట్ల, ప్రతి ఒక్క మనిషి పట్ల ఉద్దేశము ఆయన మార్చుకోలేడు. మీ వయసుతో సంబంధం లేదు, మీ పరిస్థితితో సంబంధం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నాకు తన చిత్తాన్ని నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు 2001 సంవత్సరంలో బయలుపరిచాడు, నువ్వు ఇది చెయ్యాలి అని. సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కడెక్కడైతే బీడు పారిన భూములు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాక్యం అనే విత్తనాన్ని నువ్వు విత్తాలి. నువ్వు వెళ్ళి విత్తినప్పుడు ఆ బీడు బారిన భూమిని పచ్చగా నేను చేస్తాను అన్న వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేనప్పుడు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు ఆలోచించండి,
నేను అప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్కి వెళ్ళే క్రమంలో ఉన్నాను. నేను అనుకున్నాను నాకున్న పరిస్థితికి, నాకు ఉన్న ఆత్మీయ స్థితికి ఎంత మాత్రము చేయలేను అన్న ఆలోచనలో ఉన్నాను. దేవుడు క్రమక్రమంగా నడిపించుకుంటూ వచ్చాడు, ఎక్కడ వదలలేదు. దేవుడు తన వాక్యాన్ని అందించి రక్షణ భాగ్యాన్ని 2006 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. తన బిడ్డగా నన్ను ఎంచుకున్నాడు. 2006 సంవత్సరం నుంచి 2015 సంవత్సరంలో మళ్ళీ వచ్చాడు. వచ్చి చేస్తావా చస్తావా అన్నాడు. 2001 సంవత్సరంలో తన ఆలోచనని తెలియపరిచాడు. నేను అడగలేదు, వద్దు బాబోయ్ అనేవాడిని. నేను నాకు చెప్పినట్టయితే నీకు ఒక సీక్రెట్ చెప్తానంటే నాకేం అవసరం లేదని చెప్పేవాడిని. ఆయనంతకు ఆయన వచ్చాడు, ఆయనంతకు ఆయన చెప్పాడు. మొదటి మెట్టుగా ఏం చేశాడు? రక్షణ కార్యంలోకి నడిపించాడు. తన బిడ్డగా ముద్రించుకున్నాడు. ముద్రించుకున్న తర్వాత కొంత సమయాన్ని నాకు ఇచ్చాడు. ఆయన భక్తి విషయంలో మెలకువలు తెలుసుకోవాలని, విశ్వాస విషయంలో బలపడాలి అని తెలుసుకున్న తర్వాత ఒకానొక సమయం వచ్చిన తర్వాత నేను అమెరికా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఐటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ అనుకుంటారు. దేవుడు అన్నాడు అమెరికా లేదు, అమెరికా తోకలని కట్ చేసాడు. ఇండియాలోనే ఉండాలి, నువ్వు ఇక్కడే పరిచర్య చేయాలి. అమెరికా పోవటము నా చిరకాల వాంఛ, కానీ స్టాప్. దేవుడు ఒకే డైలాగ్ చెప్పాడు, వస్తావా సస్తావా, నేను సిద్ధము నువ్వు సిద్ధమా కాదా అని అడిగాడు. నువ్వు సిద్ధం కాకపోతే లాగేస్తాను పైకి అన్నాడు. నాకేమనిపించిందంటే ఆ సందర్భంలో నేను అన్నాను, నేను అప్పుడే కమిట్ అయింది దేవుడా, ఇప్పుడు కూడా కమిటెడ్గా ఉన్నాను, ఏం చేయాలో చెప్పండి అన్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. సిద్ధంగా ఉన్నాను అన్నాను. అమెరికా వెళ్తున్నావా అన్నాడు. వెళ్ళట్లేదు అన్నాను. మీరు సస్తమన్న తర్వాత ఇంకెవరు వెళ్తారు అమెరికాకు? నేను ఒక్క కొడుకునే, మా పేరెంట్స్కి మీరు వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అంటే మీకు జోక్గా చెప్తున్నాను, కానీ చాలా సీరియస్గా ఏమంటారు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. నేను కొన్ని వ్యాలిడేషన్స్ దేవుడి దగ్గరికి వెళ్ళి చేశాను. మరి నాకు తెలుగే రాదు కదా, నువ్వేమో తెలుగు ప్రజల్లో ఏమంటారు వెళ్ళి విత్తనాలు నాటమంటున్నావు, ఆ విత్తనంకి నాటాల్సిన భాష మనకు రాదు కదా అంటే, నువ్వు వెళ్ళండి, నువ్వు వెళ్ళు అంటున్నాను, నేను పని చేస్తాను అంటున్నాను, నువ్వు వెళ్ళు అని. మా చర్చ్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారు, మేము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చారు మా ఇంటికి. వాళ్ళు మా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి సంగతులు ఏంటి అని అడిగినప్పుడు ఇలా జరిగింది అంటే, మా చర్చ్లో ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్న వారు ఉన్నారో మీరు వచ్చి యూత్ మినిస్ట్రీ తీసుకోండి అని చెప్పి. ఎందుకు ఏంటి ఏమి ప్రశ్నలు లేవు, ఓన్లీ జవాబులే ఉన్నాయి. ఎలా జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఏం చేస్తారు, ఏం చేయరు, ఇవన్నీ ఏం అడగలేదు. మీరు వచ్చి యూత్ మీటింగ్ని హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి చర్చ్లో. అలా మొదలుపెట్టాను. నేను ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు నాకు గొప్ప ఇది ఇచ్చాడు అని చెప్పటానికి కాదు. కొంతమందికి మోషేలాగా దేవుడు వెళ్ళి చెప్తాడు మీరు ఇది చెయ్యండి అని. అబ్రహాంకి వెళ్ళి చెప్పినట్టుగా దేవుడు వచ్చి చెప్తాడు. కొంతమంది మనకు దేవుడికున్న సంబంధాన్ని బట్టి, దేవుడా నా జీవితము వచ్చానా తిన్నానా చచ్చిపోయానా పరలోకానికి వెళ్ళిపోయానా అన్నట్టుగా ఉండకూడదు దేవుడా, నీ కోసం నేను పౌరుషం కలిగి నీ కోసం పని చేయాలి అన్న రోషం ఉండాలి రక్షింపబడిన వాళ్ళకి. చాలా 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 ఇంపార్టెంట్. భక్తి జీవితంలో భక్తి చేస్తున్నప్పుడు, మనము ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు మన యజమానికి ఎలా మనము ఇంకా బాగా చేయాలన్న ఆలోచనలో ఉంటామో, మన యజమాని, మన తండ్రి, మన స్నేహితుడైన యేసు ప్రభువుకి ఆయన రక్షణ భాగ్యంలోకి మనం నడిపించిన తర్వాత ఆయన ప్రాణం ఇచ్చి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతా భావంలో మనము ఘనపరిచేది ఆయనకు మహిమపరుస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందుకొని ఆయన కోసం పని చేయకపోతే అందరూ ప్రసంగాలు చేయని అవసరం లేదు. నేను మీకు మా చర్చ్లో బాత్రూమ్లు క్లీన్ చేయడానికి రెడీనే, నేను ప్రసంగం చేయడానికి రెడీనే, చేపలు చుట్టడానికైనా రెడీ, వెజల్స్ తోమటానికైనా రెడీ. గుర్తుపెట్టుకోండి, ప్రసంగం చేసేవాళ్ళు గొప్ప వాళ్ళని కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు గొప్ప వాళ్ళని కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు, వర్షిప్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళని కొంతమంది అనుకుంటారు. గొప్పతనము మనలో లేదు. దేవుడు చెప్పిన మాటను మాత్రం చేసిన వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది చేస్తే మనుషులు గొప్ప చేయొచ్చేమో కానీ దేవుడి మాట మన జీవితంలో ఏమై ఉన్నదని కనుగొని అది మాత్రం చేస్తే చాలు. రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని చాలా తృప్తి నెమ్మదిని ఇస్తాడు దేవుడు.
ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని సమస్యలు లేకున్నా కానీ మనం కళ్ళు మూసుకొని రాత్రి పడుకోవాలా అని ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని పడుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. 100 కోట్లు మన ముందు పెట్టే కానీ ఆ మనశ్శాంతి కానీ ఆ నెమ్మది కానీ ఏ డబ్బు ఏ వస్తువు మనకి ఎప్పటికి ఇవ్వలేదు. చాలా 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 ఇంపార్టెంట్. మన జీవితాలు తృప్తి లేని జీవితాలుగా ఎందుకుంటున్నాయి అంటే ఆయన చిత్తాన్ని కనుగొనలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఆయన చిత్తాన్ని కనుగొని ఆ పనిని చేసినప్పుడు దాంట్లో ఉన్న తృప్తి ఎందులోనూ ఏది ఇవ్వలేదు. మీరు అనుకోవచ్చు, అయ్యగారు మీరు మరి తెలుగు రాదన్నారు, ఎలా మాట్లాడారు తెలుగు అని. ఉందా లేదా మీ మనసులో? నేను 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాకు మాట లోపల నుంచి వచ్చేది కాదు. మీలాంటి వాళ్ళు అందరు చూసి నా ముందు కాకపోయినా పక్కకి వెళ్ళి గేలి చేసేవాళ్ళు, ఆయనకు మాట్లాడటమే రాదు, ఆయన ఏం ప్రసంగం చేస్తాడు అని. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి బాగా ఇరికిచ్చావయ్యా నువ్వు, నా మర్యాద తీసేసావు, నాకున్న ఏమంటారు కాస్త వాల్యూ కూడా తీసేసావు నువ్వు, అందరు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అని నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాను. నువ్వే కదా మనము పని ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా, నువ్వు బాగా ఇరికిచ్చావు, నన్ను అవమానపరచడానికి ప్లాన్ వేసినట్టున్నావు, నన్ను చాలా ఇన్సల్ట్ అయిపోతుంది నాకు, నేను ఇంగ్లీష్లో చెప్తాను అని నేను అన్నాను. మా బ్రదర్ ఒక ఆయన ఇప్పుడు సత్యప్రసాద్ లాగా ఎలా ఉన్నాడు, ఒక బ్రదర్ వచ్చి అయ్యగారు మీరు ఇంగ్లీష్లో చెప్పండి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను అన్నాడు. అబ్బాయి ఇదేదో బాగున్నట్టుంది, చాలా బాగుంది, వినసొంపుగా ఉంది, ఇంగ్లీష్లో అయితే మనం గడగడలాడి చేసేయచ్చు అందరినీ అనుకున్నాను. నేను దేవుడి దగ్గరికి వెళ్తే హలో ఇంగ్లీష్ లేదేం లేదు తెలుగులోనే చెప్పాలి నువ్వు, ఇది ఎక్కడ చిన్నమయ్య బాబు నువ్వు ఏమంటారు నా పరువు కంప్లీట్గా నా మర్యాద కంప్లీట్గా తీసేయడానికి ఏమంటారు నన్ను ఫిక్స్ చేసినట్టున్నావు అని నేను అనుకున్నాను. దేవుడు అన్నాడు, నీవు బలహీనతను బట్టి నువ్వు వెనక్కి పోకూడదు, కానీ నేను నీ బలం అవుతాను, భాషను నేను నీకు నేర్పిస్తాను అని భాష నాకు దేవుడు నేర్పించాడు. మీతో ఇంతసేపు నేను ఇన్ని నిమిషాలు కానీ మాట్లాడుతున్నాను అంటే ఒక బలహీనమైన పాత్రను బలపరిచి దేవుడు వాడుకున్నప్పుడు అప్పుడు దేవుడికి మహిమ. మీరు తెలుగులో భాష పరిజ్ఞానం ఉన్న వాళ్ళని నిలబెట్టుకొని చెబితే ఆయనకు భాష వచ్చు కదా అని మనము అనుకుంటాం. భాష రాని వాళ్ళని భాష నేర్పించి దేవుడు వాడుకున్నప్పుడు దేవుడికి సంపూర్ణమైన మహిమ. దేవుడు అలా వాడుకుంటూ వస్తాడు. కానీ మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన చిత్తాన్ని కనుగొనటం చాలా ఇంపార్టెంట్. అందరికీ కామన్గా ఉన్న చిత్తము 2 ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మీ చిత్తాన్ని తెలుసుకోవాల్సిన అవసరమై ఉంది. సంఘాలు ఈనాడు కూలిపోతున్న సందర్భం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడి చిత్తాన్ని చాలామంది ఎరగని సందర్భంలో ఉన్నారు కాబట్టి సంఘాలు తక్కువ అవుతూ సంఘాల్లో జీవం లేకుండా అయిపోతూ ఉన్నది. మనం నిన్న మాట్లాడుకున్న మోషే గురించి, ఆయన నేను చేయను అన్నాడు. ఒక మనిషి నమ్మటం వల్ల దేవుడు పనిని ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా నమ్మటం వల్ల కొన్ని లక్షల మందిని దేవుడు బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఒక అబ్రహాం అనే ఒక మనిషి దేవుడి చిత్తాన్ని అంగీకరించి తన వాళ్ళని వదిలిపెట్టి ప్రయాణం అయ్యాడు కాబట్టే ఆయన లినియేజ్ నుంచి యేసుప్రభు వచ్చాడు. ఆడవారిలో చూసినట్టయితే ఆనాడు రూతు అత్తగారితో ఉండటానికి నిర్ణయించింది కాబట్టి ఆవిడేమన్నది, నీ వారే నా వారు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అది మర్చిపోకూడదు. ఆవిడ రూతు ఆ రోజు ఆవిడ వంశావళి నుంచే దావీదు వచ్చాడు, దావీదు వంశావళి నుంచే యేసుప్రభు వచ్చాడు. ఒకవేళ ఆవిడ వేరేలాగా ఆలోచించినట్టయితే ఆవిడకి చోటు బహుశా బైబిల్లో ఉండేది కాదేమో. దేవుడు చిత్తాన్ని ఎరగటం చాలా ఇంపార్టెంట్. ఎస్తేరు ఆనాడు అటువంటి నిర్ణయం తీసుకొని యూదుల కోసము దేవుడి తరపున ముందుకెళ్ళింది కాబట్టి వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. వారందరూ దేవుడి చిత్తాన్ని చేసిన వారే. దావీదు గొలియాతుని ఎందుకు కొట్టగలిగాడు? నేను యెహోవా నామంలో వెళ్తున్నాను అని చెప్పాడు. సమూయేలు చిన్న బిడ్డగా బహుశా 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు చర్చ్లో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు దేవుడు స్వరాన్ని వినగలిగాడు. ఎందుకని? దేవుడు చిత్తంలో ఉన్నాడు కాబట్టి. ఇజ్రాయెల్ దేశాన్ని ఆయన దేవుడు మాటతో నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన హృదయాలను చూస్తూ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. సమూయేలు దావీదుని అభిషేకించడానికి సమూయేలు దేవుడి మాటను అందిపుచ్చుకొని దావీదుని అభిషేకించడానికి పోయినప్పుడు దావీదు అని తెలియని సందర్భంలో జెస్సీ కుమారుడు అన్న మాటని తెలిసినప్పుడు సమూయేలు ఏం చూశాడు? మనిషి ఆకారం చూస్తూ
ఈయన దేవుడా అనుకుంటూ పోయాడు. దేవుడు ఒక మాట చెప్తాడు, నేను మనిషి ఆకారం చూడట్లేదు కానీ, మనిషి శరీరం చూడట్లేదు కానీ, మనిషి హృదయాన్ని చూస్తున్నాను అన్నది. మన హృదయం ఎటువైపు వెళ్తున్నది, దేనికోసం ప్రాకులాడుతున్నదని మనం చూసుకోవాల్సిన అవసరమై ఉంది. మనము హృదయంతో దేవుణ్ణి మహిమపరచగలము, ఆయన మహిమను ఘనపరచగలము. చాలా ఇంపార్టెంట్. యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ రక్షింపబడాలా అన్న ఆశ మనకు ఉండాలి. మనం రక్షణ పొందుకున్న తర్వాత మన ఇంట్లో ఇంకెవరైనా కానీ రక్షణ లేని వారు ఉన్నట్టయితే వారిని రక్షణలోకి తీసుకెళ్లే అవకాశాన్ని దేవుడు మాటలను వాళ్ళని చెప్పి ప్రేరేపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాళ్ళు కొన్ని సందర్భాల్లో మన పైన చిరాకు పడొచ్చేమో, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనల్ని నొప్పి కలిగే మాటలు చెప్పొచ్చేమో. గుర్తుపెట్టుకోండి, మనము కూడా దేవుడి పట్ల ఎటువంటి భావాలు కలిగి ఉన్నాము మన రక్షణ కార్యం జరగకముందు. వారు కూడా అదే ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ కార్యం అన్నది అన్నిటికంటే పవర్ఫుల్ కాబట్టే, దేవుణ్ణి మహిమపరిచేది కాబట్టే హెవెన్లో దాని గురించి పండగలు జరుపుతారు. ఒక ప్రాణము కానీ, ఒక హృదయం కానీ దేవుడి వైపుకు తిరిగినప్పుడు. రక్షింపబడిన తర్వాత ఆయన చిత్తాన్ని మనము వెతకవలసిన అవసరం అయింది. రక్షింపబడిన ప్రతివారు రక్షింపబడింది పరిశుద్ధంగా జీవించడం కొరకే అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ దేనివల్ల వస్తుందండి? మనం రోజు చర్చికి వస్తే వస్తుందా? సండే చర్చికి వచ్చి ప్రేయర్ చేసి పెద్ద పెద్ద కానుకలు ఇస్తే వస్తాయా? దేనివల్ల వస్తాయి? ఎఫెసీ 2:8 చదివితే, ఆయన కృపచేత విశ్వాసము ఎవరైతే ఉంచుతారో రక్షణ భాగ్యం వారికి దేవుడు అందిస్తాను అని చెప్తున్నాడు. మన క్రియల వల్ల కాదు అనేది. కానీ రక్షింపబడిన వారు నీతి క్రియలు చేయవలసిన బద్దులై ఉన్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న మాట యేసుప్రభు హృదయం గురించి చెప్పి నేను ముగిస్తాను. యేసుప్రభు శరీర రూపంలో ఉండి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఒక స్త్రీని, ఆవిడ దుష్కార్యంలో ఏమంటారు ప్రాస్టిట్యూట్, ఆమె పట్టబడినప్పుడు అందరూ రాళ్ళెత్తు కొట్టడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏమంటాడు? ఆవిడ్ని ఏమంటారమ్మా? పాపం చేయొద్దు అంటే. ఆ డైలాగ్ ముందు ఒక డైలాగ్ చెప్తాడు. కాదు, ఎవరైనా చెప్పగలరా? ఒక సింగిల్ డైలాగ్ ఉంటుంది, మనం కూడా ఆ డైలాగ్ రోజు చెప్తాం. ఆ డైలాగు దేవుడు ఏం చెప్తాడు అంటే, కాదు నేను చెప్తాను, సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి. ఆవిడ్ని ఏమని సంబోధిస్తాడు అంటే, ఆవిడ అమ్మ అంటాడు. మీరు ఎవరైనా కానీ అలాంటి వాళ్ళని అమ్మ అని పిలుస్తారా? బ్రదర్స్ మీరు చెప్తారా? ఒక 100 మందితో తిరిగిండి ఆవిడ్ని అమ్మ అని పిలుస్తారా? ఏమంటాం మనం? ఆవిడ్ని ఎన్ని రకాలుగా నిందించవచ్చో, ఎన్ని రకాలుగా ఆ మనిషి మాటలతో చంపొచ్చో అన్ని రకాల మాటలు మాట్లాడతాం మనం. కానీ యేసుప్రభు, దేవుడైన యేసుప్రభు ఏమని పిలుస్తున్నాడు? ఆవిడ్ని అమ్మ అని పిలుస్తాం. ఎవరిని పిలుస్తాం మనం అమ్మ అని? అది దేవుడి హృదయం. బహుశా మీలో నేను ఘోరమైన పాపంలో ఉన్నాను అని ఆలోచన కలిగి ఉండొచ్చేమో, నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల లేదు అన్న ఆలోచనలో ఉండొచ్చేమో. మీకు లేకపోవచ్చు, మీ ఇంట్లో వారికి ఉండొచ్చేమో. దేవుడు మనల్ని ఎలా చూస్తాడు అన్నదానికి ఒక వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఆవిడ భయంకరమైన పరిస్థితిలో పట్టబడి ఉన్నా కానీ ఆవిడ్ని అమ్మ అని పిలుస్తాడు. నాకు తెలిసి ఆవిడ్ని ఆ సంబోధించిన విధానాన్ని బట్టి ఆవిడ గుండె కరిగిపోయి ఉండొచ్చు. మనిషి అయితే, జంతువు అయితే మనం ఏం చేయలేము. ఆ డైలాగ్ విన్నప్పుడే మనం కరిగిపోతున్నాం కదా. మీరు ఎవరు కరగలేదా? యేసయ్య ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు ఘోరమైన పాపం చేసే మనుషుల్ని అని. మనము యేసయ్య నీతిమంతుడు, గొప్పవాడు అన్న మాట్లాడుతూ ఉండగానే ఈ మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. మన పాపముల పట్ల ఆయన, మన బలహీనతల పట్ల సానుభూతి చూపించేవాడు కాబట్టే మనల్ని రక్షించడానికి పూనుకున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది దేవుడి హృదయం. మనం దేవుణ్ణి మహిమపరచాలి అంటే నేను క్లోజ్ చేస్తున్నాను. మొదటిగా ఆయన్ని ఎరగవలసిన అవసరం మనకుంది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన అంతటా ఉన్నవాడు, ఆయన అంతా ఎరిగినవాడు. రెండోదిగా వచ్చినప్పుడు
ఆయనను మనం మహిమపరచాలి, ఘనపరచాలి అంటే మనము మొదటిగా రక్షింపబడి ఆయన బిడ్డగా ఆయన ద్వారా సీల్ వేయబడాలి. రక్షణ మనకు అందించింది మనకు నచ్చినట్టుగా మనం ఉండటం కాదు, కానీ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మాత్రమే దేవుడు రక్షణను మనం అందించినట్టుగా మనము చూడవలసిన అవసరమైంది. మూడోదిగా మన వ్యక్తిగత దేవుడి చిత్తం ఏమైందో ఎరిగి మనం ముందుకెళ్లాల్సిన అవసరమైంది. వ్యక్తిగత చిత్తాన్ని మనం ఎరిగే ప్రయాణంలో కొంతమందికి గంటలు పట్టచ్చు, కొంతమందికి రోజులు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, కొంతమందికి సమయాలు పట్టచ్చు. జస్ట్ పాస్ మార్కులు ఉన్న వాళ్ళ నాలాంటి వాళ్ళు అయితే చాలా సమయం పట్టింది నాకు. నేనేమంటాను అంటే ఎవరికైతే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నారో కదా వాళ్ళు పాస్ మార్కులకి సంబంధించిన వాళ్ళు అని నేను అంటాను. ఎందుకు అంటే దేవుడిని గురించి ఎరగకుండా మనము దేవుడి చిత్తాన్ని ఎరగలేం కాబట్టి ఆయన మనకి వాక్యం ద్వారా ఇప్పుడు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. బయలుపరుచుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడా నువ్వు నా కోసం ఇంత చేసావు, నేను నీకేం చేయగలను అని అడిగే మనస్సు లేకపోతే రక్షింపబడిన తర్వాత మనం నిజంగా రక్షింపబడ్డామా లేదా అని ప్రశ్న వేసుకోవాల్సిన అవసరమై ఉంది. అబ్రహాం సంగతి తీసుకున్నా, మోషే సంగతి తీసుకున్నా, ఇంకే భక్తుడి సంగతి తీసుకున్నా కానీ దేవుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే వారు దేవుడు సంపూర్ణంగా ఎరగని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టే వెళ్ళారు. మీలో చాలామంది ఎన్నో ప్రసంగాలు విన్నారు, దేవుడు ఏంటో తెలుసుకున్నారు. కొంతమంది రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. రక్షింపబడిన ప్రతి వారికి బాధ్యత ఉంది. నీ యందు నా చిత్తం ఏమైంది, నేను ఇలా వచ్చి అలా వెళ్ళకూడదు, వయసుతో సంబంధం లేకుండా. ఎందుకంటే నేను చిన్న మాట చెప్తాను. నేను బాప్తిజం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో వాళ్ళు క్లాసెస్ పెడతారు. నేను నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో బ్యాప్టిజం తీసుకున్నాను. బ్యాప్టిస్ట్ చర్చ్ మ్యాచ్ అవ్వచ్చు రైమింగ్గా. వాళ్ళు క్లాసెస్ పెడతారు. మీరు ఎందుకు బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారు, మీ వెనకల ఉన్న ఆలోచన ఏంటి, వాళ్ళు అన్నీ చెక్ చేసి సరైన విధానంలో ఉన్నామా లేదా అని తర్వాత బ్యాప్టిజం ఇస్తారు. బ్యాప్టిజం ఇస్తామంటే రా అని ట్యాంకులో ముంచి లేపరు. మరి చాలా చోట్ల నేను చూసాను అలా జరగటము. బహుశా అది కొంత బాధాకరం, కానీ అది చేస్తూ ఉన్నప్పుడు నేను అంతా ట్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా కాళ్ళు చేతులు గుండె అన్నీ వణికిపోయాయి. అమ్మో అయ్యగారు మనము ఒకసారి మునిగి బయటకు వస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలేమో, నేను ఉండగలనన్న ధైర్యం నాకు లేదు, నేను వచ్చే వారం వస్తానండి, మళ్ళీ వస్తాను, నేను బాయ్ బాయ్ అని చెప్పాను. ఆ అయ్యగారు అన్నారు నెక్స్ట్ వీక్ వచ్చే కానీ నువ్వు ఇదే డైలాగ్ వేస్తావు, అలాగైతే ఒక నెల టైం తీసుకొని వస్తానండి అన్నాను. అంటే నెక్స్ట్ నెల కాదు, నువ్వు నెక్స్ట్ ఇయర్ వచ్చే కానీ ఇదే డైలాగ్లో ఉంటావు. ఎందుకు అంటే రక్షణ కార్యాన్ని మనిషి స్థిరపరచుకోలేడు. ఎప్పుడు ఆయన మాత్రమే స్థిరపరచగలడు. ఆయన మీద విశ్వాసం ఉంచినట్టయితే మన బలహీనతలు ఒకటిగా ఆయన బలంగా మారుస్తాడు. మనం లోబడే స్వభావం ఉన్నట్టయితే ఆయన మన రక్షణని స్థిరపరుస్తాడు, మన విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు, మెలకువలు నేర్పిస్తాడు బలపడ్డానికి అన్న మాట చెప్పాడు. అప్పుడు నేను అవును కదా, నాకు తెలియలేదు కదా అన్న ఆలోచనతో ముందుకెళ్ళాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరగలేదు. నేను చిత్తం వరకు వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే నా వల్ల కాదు కదా, నేను చేయలేను కదా అనుకుంటాను. మనం చేయలేము కాబట్టే ఆయన వస్తున్నాడు. మనం చేసేలాగా అయితే ఆయన అవసరం లేదు. పిల్లలు చేయబట్టుకొని ఎందుకు నడుస్తారు, వాళ్ళు నడవలేరు కాబట్టి. టీనేజర్ లాగా అయినప్పుడు మాకు అన్నీ తెలుసు ఎందుకు అనుకుంటారు, అజ్ఞానం కాబట్టి. అవునా కదా? మన పిల్లల్ని ఏమంటారు, వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసరికి ఏమనుకుంటారు, వాళ్ళు ఏమంటారు, మమ్మీ మీరంతా ఓల్డ్ స్టైల్, మాదంతా లేటెస్ట్ ఫ్యాషన్ అది ఇది అంటారు కదా. మనం ఏమనుకుంటాము, వీళ్ళు ఇంకా ఏమంటారు మాగని పండు వీళ్ళు అనుకుంటాం లేదా మనము. దేవుడు కూడా మన గురించి అలానే ఆలోచిస్తాడు. అందుకనే ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన మనతో ఉంటానంటున్నాడు. ఆయన అవసరం ఉంది కాబట్టి మనల్ని కడతానంటూ ఉన్నాడు. భక్తి జీవితము సొంతగా ఒక్కరుగా చేసేది కాదు. ఆయన లేకుండా ఎంత మాత్రము చేయలేము. చేయొద్దాము అనుకుంటే 5 నిమిషాల లోపల మనం పడిపోతాము. ఆయన అవసరము సంపూర్ణంగా అవసరమై ఉంది. ఎందుకంటే మన శరీరానికి, మన ఆత్మకు, మన హృదయానికి పోరాటం ఎప్పుడూ ఉంటూ ఉన్నది. అందుకే పౌలు అంటాడు, నేను ఒకటి చేయాలని అనుకుంటూ ఉన్నాను, ఆత్మ ప్రేరేపిస్తున్నా కానీ నేను అది చేయలేకున్నాను, ఇటువైపు శరీరం లాగుతూ ఉంది, నేను మధ్యలో ఇరుక్కుపోయాను అంటాడు. అలా అన్న మనిషే నేను విశ్వాస ప్రయాణంలో ఉత్తీర్ణుడయ్యానన్న మాట కూడా చెప్తాడు. మనమందరం అటువంటి విశ్వాస ప్రయాణంలో
సంపూర్ణంగా దేవుడు మహిమపరిచే విశ్వాసాన్ని ఘనపరచాలి అని దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి చిత్తము ఎరగని వారు దేవుడి చిత్తాన్ని ఎరగటానికి ఈ రోజు నుంచే మనము అడుగులు వేయాల్సిన అవసరమై ఉంది. ఆయన పట్ల కృతజ్ఞతా భావం ఒకవేళ మీకు ఉన్నట్టయితే, రక్షణ పొందుకున్న వారందరూ, నేను దేవుడు నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు కదా, మన ప్రాణాన్ని దేవుడు అడగట్లేదు, మన మనస్సును మాత్రమే అడుగుతున్నాడు. మన మనస్సును ఆయనకి ఇచ్చినట్టయితే ఎక్కడ లేమి ఉందో అక్కడ శక్తిని, అభివృద్ధిని, సమృద్ధిని ఇచ్చే దేవుడు. గుర్తుపెట్టుకోండి, నేను బలహీనురాల్ని, బలహీనుడనని ఎక్కడెక్కడైతే అనుకుంటామో అవన్నీ దేవుడి దగ్గర మనం పెట్టినట్టయితే ఆయన బలపరచటానికే ఉన్నాడు. యేసుప్రభు శిష్యులతో ఏం చెప్తాడు? నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవటానికి కాదు అంటున్నాడు. రక్షింపబడిన ప్రతి వారు తన బిడ్డలు అవుతారు కాబట్టి మన బిడ్డల్ని మనం ఎలా చూసుకుంటాము? దానికంటే 100 రెట్లు చూసుకునే హృదయం గలవాడు. వాక్యంలో ఉంది, తల్లి అయినా బిడ్డను మరవచ్చేమో కానీ ఆయన ఎంత మాత్రము మరవడు అని. గుర్తుపెట్టుకోండి, మనము ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి ఎంత మాత్రం వీలు లేదు. మనము క్రైస్తవ విశ్వాసి, మారు మనసు పొంది దేవుడు బిడ్డగా అయిన విశ్వాసి అత్యంత శక్తి కలిగిన వాళ్ళు అన్నది లోకానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మన శక్తి వేరే వాళ్ళ మీద అధికారం చూపించడం కాదు, మన శక్తి వేరే వాళ్ళని లోకో చేయటం కాదు, మన శక్తి వేరే వాళ్ళని తక్కువ చేయటం కాదు. మన శక్తి దేవుడు ప్రేమలో చూపించడం, మన శక్తి విశ్వాసంలో స్థిరంగా ఉండటం, మన శక్తి ఆయన మన పట్ల ఏ చిత్తం అయితే ఉందో ఆ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తిని మనకి ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కరు, నా ప్రార్థన ఏముంటుందంటే, నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చకుండా నేను చనిపోను అని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకు అంటే, నన్ను రక్షించిన వాడు నాకు ఒక పని అందించినప్పుడు ఆ పని పూర్తి చేసే శక్తిని నాకు ఇచ్చాడు. ఆ పని పూర్తి చేసే మనస్సును నేను ఆయన ముందు పెట్టగలిగే పరిస్థితి ఉన్నట్టయితే ఆ పని సంపూర్తి అయిన తర్వాతనే మనము పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం అయింది. నేను వెళ్ళను అని నేను నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను. నా మనస్సును ఆయన పాద సన్నిధిలో పెడుతూ ఉన్నాను. మనం అందరం చేయవలసిన పని కూడా అదే. మనము ఆయన చిత్తాన్ని ఎరగాల్సిన అవసరమై ఉంది. ఆయన చిత్తాన్ని ఎరిగిన తర్వాత దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరమై ఉంది. ఆ చిత్తాన్ని నెరవేర్చేదానికి ఆయన శక్తిని ఇచ్చే దేవుడై ఉన్నాడు, మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. మనల్ని లేమిలో ఎప్పుడు ఆయన చూడడానికి ఇష్టపడే దేవుడు ఎంత మాత్రం కాదు. లేమిలో ఉండాలి అని చెప్పేది సాతాను మాట, దేవుడి వాక్యం కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమై ఉంది. మనం శక్తిమంతులమని ఈ లోకము చూడాలి, మన ద్వారా చూడాలి, నా ద్వారా చూడాలి అని ప్రతి ఒక్కరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమై ఉంది. తలలు వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకోండి, కళ్ళు మూసుకోండి. నేను దేవుని పేరట ఆల్టర్ ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాను. మా దేవా, నైనా మిమ్మల్ని మహిమపరచాలి ఎలా అని క్లుప్తంగా నైనా మీరు మీ వాక్యంలో నుంచి తెలియజేశారయ్యా. మేమందరము విన్నాం ప్రభా. మా శక్తి బట్టి కానీ మా బలము బట్టి కానీ, మాకున్న బలము బట్టి కానీ ప్రభా, మీరు మాలో ఉన్న పరిస్థితులని బలపరచడానికి వచ్చారయ్యా. మాకున్న లేమినైనా సమృద్ధితో నింపటానికి వచ్చారయ్యా. ఆత్మీయంగానైనా సంపూర్ణమైన సత్యంలోకి నైనా నడిపించడానికి వచ్చారయ్యా. మిమ్మల్ని ఎరిగిన వారిగా ఉండాలి అని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మిమ్మల్ని ఎరిగిన వారిగా ఉంటూనైనా, మిమ్మల్ని తెలుసుకున్న వారిగా మీ రక్షణ మార్గంలోకి మీరు మమ్మల్ని తీసుకెళ్తూ ఉండగా అంగీకరించి ముందుకు సాగినైనా మీ రక్షణ భాగ్యాన్ని అందిపుచ్చుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అది మీకు మహిమకరంగా ఉంటుంది అని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మీరు అంటున్నారు నాయన, రక్షింపబడిన ప్రతి వారిని నేను రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చింది పరిశుద్ధంగా మా జీవితాలను జీవించడానికి కొరకు అని మీరు చెప్తున్నారు నాయన. పరిశుద్ధమైన జీవితాలు మేము ఒంటరిగా జీవించలేమని మీరు చెప్తున్నారు నాయన.
ఆ జీవనాన్ని కొనసాగించటకునైనా మీరు మా బలం అవుతారు అని, మీరు బలపరిచేవారు అవుతారని మీ వాక్యంలో మీరు చెప్పారు నాయన. అట్టి విధంగానైనా మిమ్మల్ని మేము మహిమపరుస్తామని చెప్తూ ఉన్నారు నాయన. మీ చిత్తము ఎరిగినైనా మా జీవితాన్ని సరిచేసుకోవాల్సిన అవసరమై ఉందని చెప్తూ ఉన్నారు నాయన. మీ చిత్తము ఎరిగినైనా దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరమై ఉంది అని చెప్తున్నారు నాయన. మీ ఆలోచన ఎరిగి దాని వైపు అడుగులు వేస్తుండగా మిమ్మల్ని మహిమపరుస్తున్నట్టుగా అన్న ఆలోచన మీరు చెప్తున్నారు నాయన. మిమ్మల్ని మహిమపరచటము అంటే నైనా మిమ్మల్ని మా హృదయంలో ఉంచుకొని మీరు చెప్పిన మాటను నైనా మా జీవితంలో మా ప్రయాణంలోనైనా సంపూర్ణంగా నెరవేర్చడమే అని మీ వాక్యం సెలవిస్తుంది నైనా. అట్టి వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనా. బిడ్డలనైనా వాక్యం విని ఉన్నారు నైనా మీ కార్యాన్ని మీరు చేసి ఉన్నారో అని నేను సంపూర్ణంగా నమ్ముచున్నాను నైనా. బిడ్డలు నైనా ఎటువంటి పరిస్థితిలో వచ్చారో మీరు తెలుసు ప్రభా. ఏ ప్రయాణంలో వాళ్ళు ఉన్నారో తెలుసు. ఎటువంటి ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన వారో మీరు తెలుసు ప్రభా. నైనా వారి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసు ప్రభా. ఆత్మీయంగా కుటుంబంలో ఎంతమంది రక్షింపబడ్డారని మీకు తెలుసు ప్రభా. నైనా వారి జాబ్స్లో కానీ నైనా వారి కుటుంబాల్లో కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ నైనా ఇతర విషయాల్లోనైనా సంపూర్ణమైన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. సంఘానికి వస్తున్నాగానైనా సంఘాన్ని నైనా మీరు విస్తరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాను నైనా. మీ వాక్యాన్ని నైనా విస్తరించడానికి నైనా ఈ సంఘాన్ని నైనా మీరు విస్తరించే విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నైనా. బిడ్డలనైనా మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నైనా ముందుకు సాగాలి అని నైనా ఎవరైతే నైనా నిర్ణయం తీసుకున్నారో నైనా, ఇవాళ నీ చిత్తంలో కొనసాగాలి అని నిర్ణయం తీసుకున్నారో నైనా వారి ఆలోచననైనా బలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. వారికి మీ చిత్తాన్ని నైనా ఇప్పటికే బయలుపరచని సందర్భంలో ఉన్నట్టయితే నైనా మీ చిత్తాన్ని వారికి బయలుపరిచినైనా ఆ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినైనా పౌరుషము రోషమునైనా తగ్గింపు జీవితాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రభు దినంలో మేము ఉంటూ ఉండగానైనా మీరు చేసిన కార్యాన్ని నైనా మరొకసారి నైనా గుర్తు చేసుకుని నైనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా. మీరు నైనా మా కోసం మీ ప్రాణాన్ని ఇచ్చినైనా వెలపెట్టి కొన్నారనైనా మేము నైనా ఆ వెలనినైనా విలువ చేసే మనుష్యులుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. నిత్యము అది గుర్తు తెచ్చుకుంటూనైనా మా జీవితాలనైనా అక్రమ మార్గంలో నుంచి నైనా సక్రమ మార్గంలోకి నైనా తీసుకెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఎవరైతే వయసు నిమిత్తం బట్టనైనా ఎవరైతే నైనా వారి బలాన్ని నిమిత్తం బట్టనైనా వెనక్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారోనైనా నీ రక్షణ కార్యం ద్వారానైనా వారు సంపూర్ణంగా మీ రక్షణలోకి రాని పరిస్థితులకి ఇంకా సాకులు చెప్తూ ఉన్నారో నైనా వారితో మీరు మాట్లాడారో నేను సంపూర్ణంగా నమ్ముచున్నాను నైనా. రాబోయే రోజుల్లోనైనా వారి మనస్సునైనా మీరు కఠినపరిచే మనస్సు నుంచినైనా మృదువైన మనస్సుగా మీరు ఈనాడు మార్చారు నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నానైనా. వారునైనా అతి త్వరలోనైనా మిమ్మల్ని సంపూర్ణంగా అంగీకరించినైనా బాప్తిజం వైపు అడుగులు వేస్తారు అని నైనా విశ్వాసంతో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానైనా. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాయినా. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువానికి స్తోత్రాలనైనా. సంఘ ఆరాధనలో ఇంతవరకు ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. సంఘ ఆరాధనలో పాటల ద్వారా, స్తుతి ఆరాధనలో, సాక్షుల ద్వారా, వాక్య పరిచర్యలో మీరు మహిమ పొందినారు, నీకు స్తోత్రం. వాక్యం అందించిన సేవకుని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్న పని అంతట్లో కూడా దేవా మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. నీ సేవలు ఇంకా గొప్పగా వాడుకోండి తండ్రి. అలాగే నీ మహిమగల పరిచర్యలో సమర్పించబడిన కానుకను బట్టి నీకు స్తోత్రం. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవానికి స్తోత్రాలనైనా. అలాగే రాబోయే వారం అంతట్లో కూడా బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకొని పోతున్న బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి నాయన. వారు ఇంకా తండ్రి ఇలాంటి బర్త్డే అనేకము జరుపుకొని నేను స్తుతించే కృప దయచేయండి. అలాగే ప్రభువా మా సంఘములో ఏర్పాటు చేయబడిన 21 days ఫాస్టింగ్ ప్రేయర్ని బట్టి నీకు స్తోత్రం. ప్రభువా గడిచిన 13 రోజులు కూడా నాయన మీరు తోడుగా ఉండి అద్భుతకరంగా మీరు జరిగించినావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఈ దినం 14వ తారీఖున 14వ దినం తండ్రి. ప్రభా ఈ దినం సాయంకాలం ప్రభా మా తండ్రి 4 గంటల నుంచి జరగబోతున్న ఈ యొక్క 14వ దినపు ఉపవాస ప్రార్థన కూడికకు ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించే దేవానికి స్తోత్రం. తీసుకురండి, అద్భుతకరంగా జరిగించే దేవానికి వందనాలనైనా.
ఈ సమయంలో ప్రభువా నీ దాసరాలు మా సహోదరి వినితమ్మ గారి యొక్క కుటుంబం కొరకు, వనితమ్మ గారి కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ సహోదరిని, ఆమె భర్తను, గర్భఫలానికి ఇచ్చిన సంతానమును, మనమ సంతానమును, కోడలను, ఆ కుటుంబం అంతటి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానాన్ని ఆ కుటుంబానికి దయచేయి. చక్కని ఆరోగ్యాన్ని నీ బిడ్డలకు దయచే దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరిని కూడా నీ కృపల జ్ఞాపకం చేసుకొని పేరు పేరును దీవించు దేవా, నీకు వందనాలైనా. వారి కుటుంబాలను మీరు దీవించు దేవా. వచ్చిన ప్రతి చిన్న బిడ్డలను, పెద్దలను, యవన బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించు దేవా, నీకు స్తోత్రాలనైనా. థ్యాంక్ యూ ప్రభువా. వచ్చిన బిడ్డలందరూ దీవించు, చక్కని ఆరోగ్యము దయచే నాయన తండ్రి. తిరిగి ప్రభువా మా తండ్రి మేము గృహాలు వెళ్తున్నాం, నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. అలాగే ప్రభువా యూట్యూబ్ ద్వారా నాయన ఎందరైతే ఈ ఒక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని అందరిని బట్టి నీకు వందనాలు నాయన. తిరిగి సాయంకాలము 4 గంటలకంతా మేమందరం కూడా ప్రభువా నీ ఆలయంలో చేరి 14వ దిన ఉపవాస ప్రార్థనలో పాల్గొని నేను ఘనపరచ కృప దయచేయమని మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘమును మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయించిన బిడ్డలకును, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.